వానాకాలంలో ఆ ఊరి ప్రజల తిప్పలు వర్ణనాతీతం. ఊరు దాటితేనే వ్యవసాయం సాగుతుంది. మరి ఊరు దాటాలంటే వాగు దాటాలి. వాగుపై వంతెన లేదు. మెదక్ జిల్లా కంభాలపల్లిలో వాగు దాటడానికి రైతులు చేస్తున్న ఫీట్లు చూసేవాళ్లకే ముచ్చెమటలు పట్టిస్తాయి. మరి చేసేవాళ్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. మనం వ్యవసాయం చేయాలంటే కేవలం మనకు వ్యవసాయం ఎలా చేయాలో తెలిస్తే సరిపోతుంది, వ్యవసాయం చేసేయచ్చు. కానీ ఇప్పుడు మనం చూడబోయే గ్రామంలో వ్యవసాయం చేయాలంటే ధైర్య సాహసాలు ఉండాలి. దానికి తోడు సర్కస్ ఫీట్లు కూడా వచ్చి ఉండాలి. వ్యవసాయానికి సర్కస్ ఫీట్లకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అన్నదాత ఆరుగాలం శ్రమిస్తే గాని పంట చేతికి రాదు. అలాంటి పంటలు పండించడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములను చేరుకోవాలంటే అడ్డంగా ఉన్న నందివాగును దాటాల్సిందే. ఎన్నో ఏళ్లుగా కంబాలపల్లి గ్రామ రైతులు కష్టాలు పడుతున్నారు. వాగుకు అటుపక్క గ్రామానికి చెందిన 200 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములను సాగు చేయడానికి రైతులు వాగును దాటడం తప్పనిసరి. వాగు దాటి పొలాలకు చేరుకోవాలంటే 100 మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అదే చుట్టూ తిరిగి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు నందివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటడానికి ప్రతిరోజు సాహసం చేస్తున్నారు రైతులు. కంబాలపల్లి గ్రామ రైతులు ప్రతిరోజు వ్యవసాయ పొలాలకు వెళ్ళాలంటే ఈ విధంగా సాహసం చేసి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఒక థర్మకోల్ షీట్ని ఏర్పాటు చేశారో ఆ థర్మకోల్ షీట్లో మనమంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైర్ ఏదైతే ఉందో వైరును ఆసరాగా తీసుకొని వీరంతా కూడా వెనకాల కనిపిస్తున్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వాగు ఏదైతే నందివాగు ఉంటుందో ఇదంతా కూడా నందివాగు వికారాబాద్ జిల్లా నుంచి వచ్చేటటువంటి వర్షానికి ఈ వాగంతా కూడా పెద్ద ఎత్తున నిండిపోతుంది. నిండిపోయినప్పుడు రైతులంతా కూడా అటువైపు పొలాలకు వెళ్ళాలంటే తీవ్ర స్థాయిలో కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కూలీల ఇబ్బంది కూడా ఉంది. ఈ వాగు చేయబట్టి ఖచ్చితంగా కూడా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగు దాటడానికి రైతులు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఒక్కోసారి నేరుగా వాగు దాటుతుంటారు. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు తెప్పలపై థర్మకోల్ షీట్లపై వాగు దాటుతున్నారు. థర్మకోల్ షీట్పై ప్రయాణానికి భయపడి మహిళా కూలీలు పనికి వెళ్లడం లేదు. నందివాగుపై ఒక బ్రిడ్జిను ఏర్పాటు చేయాలని చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదంటున్నారు రైతులు. ఎంతకాలం ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు. మన గ్రామానికి సంబంధించిన సుమారు 25% అంటే 140 నుంచి 150 ఎకరాల భూమి మా గ్రామానికి సంబంధించి ఉంది. అదేవిధంగా పక్క విలేజ్ అనంతసార్కు సంబంధించి కూడా ఒక 100 ఎకరాల దాకా భూమి ఉంది. ఇదంతా మా శివారులోకే వస్తుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఈ వాగు పొరడం వలన మనకు ఇక్కడ నుంచి వాగు దాటడానికి మనకు మహిళలకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మా పెద్ద మనుషుల నుంచి కూడా ఈ వాగు అట్లనే ఉంది. ఎప్పుడు జర నీళ్ళు తగ్గితే అప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులను పట్టుకొని ఇంత మొరం తెచ్చి పోసి తొవ్వ చేసుకుంటాం, దాటుతాం. ఈ వర్షాకాలం వచ్చిందంటే వాగు వస్తుంది. వికారాబాదు లైన్ వాగు మోన్పేట్ల చెరువు ఉన్నది. ఆ చెరువు మీదకెళ్ళి బొలిరి వచ్చిన వాగును ఇది కొట్టుకుపోతుంటుంది. దాటే పరిస్థితి లేదు. అధికారులు ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వెంటనే బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని కంబాల రైతులు కోరుతున్నారు. చూసారుగా, ఇది కంబాలపల్లి రైతుల పరిస్థితి. ఆ వైపు ఉన్నటువంటి పొలాలకు వెళ్ళాలంటే ఈ విధంగా సాహసాలు చేస్తూ వారంతా కూడా పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈ ప్రాంత రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, కంబాలపల్లి.